ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర వజ్రాలు ఉన్నాయి. ఆ వ్యక్తికి అవి వజ్రాలు రాళ్ళు తెలీదు. ఉన్నాయి, మెరుస్తున్నాయి. కొన్ని రాళ్ళని పడేశాడు, కొన్ని ఏం మెరుస్తున్నాయి కదా అని చెప్పి ఉంచుకున్నాడు. ఒకవేళ అతను ఎక్కడికైనా తీసుకెళ్ళినా నిజముగా దాని యొక్క విలువ ఎంత ఉందో ఆ విలువ యొక్క సమృద్ధి అతనికి రాదు. ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి వజ్రాల గురించి సమస్తము తెలుసు. ఒక వజ్రం, ఒక రాయి తీసుకెళ్ళిచ్చినా దాని యొక్క సంపూర్ణతని అతను సంపూర్ణంగా చెప్పేస్తాడు. ఇది పలానా వజ్రం, ఇది కోహినూర్ డైమండ్, దీని విలువ అంత, దీని విలువ ఎంత అని. దానిలో పిహెచ్డి యొక్క లెవెల్ జ్ఞానం ఉంది. అంత జ్ఞానం ఉన్నా అతడు వజ్రాల యొక్క సమృద్ధిని అనుభవించగలడా? అతని దగ్గర వజ్రాలు లేవు, చాలా జ్ఞానం ఉంది. మహా అయితే ఎవరైనా వచ్చి దీని యొక్క విలువ ఎంత ఉంటుందంటారు అని అడుగుతారు. సహాయం చేయడానికి తప్ప ఆ జ్ఞానము అతని యొక్క లేమిని తీర్చదు, అతనిని సర్వసమృద్ధి గలవానిగా చేయదు. నేను ఎందుకు చెప్తున్నానంటే రెండూ ఉండాలి. ఏంటి? వజ్రం యొక్క విలువ అది ఎలాంటిది, ఏంటి, అది కోహినూర్ డైమండా ఏంటా అనేది దాని యొక్క విలువ నీకు తెలిసి ఉండాలి. నెంబర్ 2, నీ దగ్గర వజ్రం ఉండాలి. అప్పుడే వజ్రం నీ దగ్గర ఉన్నప్పుడు దాని విలువ కూడా నీకు తెలుసు కాబట్టి దాని యొక్క సంపూర్ణ ఐశ్వర్యము, దాని యొక్క సంపూర్ణ విలువను నువ్వు అనుభవించగలవు. ఎగ్జాక్ట్గా వాక్యం కూడా అంతే. వాక్యం విలువ తెలియదు, కానీ నీ దగ్గర విలువైన వాక్యం ప్రకటించబడుతుంది. కానీ నీకు విలువ తెలియదు కాబట్టి అవి రాళ్ళు అనుకుంటున్నావు. దాని యొక్క సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కొంతమంది వాళ్ళకి విలువ తెలుసు, వాక్యం చాలా విలువైందని తెలుసు, కానీ వాళ్ళ దగ్గర వాక్యం లేదు. అంటే వాళ్ళకి వాక్యం దొరకట్లేదు. అయినా సరే వాళ్ళు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని పొందుకోలేరు. విలువ తెలుసు, కానీ వాళ్ళకి దొరకాలి కదా. కానీ నీకు విలువైన వాక్యం దొరికి నీకు వాక్యం యొక్క విలువ తెలిస్తే నిశ్చయంగా దాని యొక్క సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. సంపూర్ణంగా 100కి 100% నువ్వు అనుభవిస్తావు. వాక్యం నీకు ఇచ్చే వెళ్తుంది. సంపూర్ణమైన వాక్యం విలువను అనుభవించాలంటే దాని యొక్క విలువ నీకు తెలియాలి, విలువైనది నీకు దొరకాలి.